షూట్ చేయబోయే మొదటి బుల్లెట్ నీ కన్న బిడ్డ గుండెలు చీల్చేస్తుంది. ఈ రోజు నా బిడ్డను అడ్డం పెట్టుకుని నువ్వు తప్పించుకున్నా, రేపు పట్టుబడక తప్పదు. న్యాయం, ధర్మం, చట్టం నిన్ను వెంటాడి తీరుతాయి. అదో కళ్ళబొల్లి కబుర్లు మాని ఆ రివాల్వర్ రాత్రి మాని, లేకపోతే ఈ స్థూలం వీడి గొంతు గుచ్చుతాను. రాజు రాజు ఇప్పుడు బాబును వదిలిపెట్టి అంత తేలిగ్గా విడిచిపెడతానా? నేను కోరుకున్న విమలను నాకు దూరం చేశావు. ఇప్పుడు నీ కన్న బిడ్డను నీకు దక్కకుండా చేస్తాను. వీడి ప్రాణం తీస్తాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, నువ్వు అలా చూడగానే నేను వెనక్కి తిరిగి చూస్తాననుకున్నావా? అది చాలా పాత జోక్. నువ్వు నన్ను మోసం చేయలేవు. మోసం చేయటం నీకు అలవాటు. కల్లా కపటం లేని మనసు దోరారా నిన్ను మావయ్య అని పిలిచి ఆ పసిబిడ్డను హత్య చేయి. చదువుకున్నవాడిని, సంస్కారానికి దూరం కావద్దు. నువ్వు నా స్నేహితుడి, నా ఇంట్లో ఉన్నా. అవును ఉన్నా. నీ ఇంట్లో ఉండి నాదనుకున్న విమల నీదై నీతో కులుకుతుంటే చూసి నా గుండె మండిపోయింది. నేను అనుభవించాల్సిన అందం ఆనందం నువ్వు అనుభవిస్తుంటే చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఇప్పుడు నీ గుండె మంద, నీ కడుపు తరుక్కుపోవాలి. అందుకే ఈ ప్రతీకారం చేస్తున్నా. ఇప్పుడు నన్నెవ్వరూ ఆపలేదు. నీ బిడ్డనెవ్వరూ కాదు. బాబు తీసుకో. కన్న తండ్రినే పార్ట్నర్ పార్ట్నర్ అనేవాడి చివరక పార్ట్నర్ చేతిలోనే చచ్చిపోయాం. నా పాపానికి వేరే శిక్ష లేదు. అయ్యో ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి, ఎక్కడ నిలబడ్డాలి అక్కడే నిలబడవాలి. అంతే. ఎవడు తెలుసా, ఇదంతా నేనే చేశా. ఏమిటా నువ్వు చేసింది? హెడ్ కానిస్టేబుల్ గా ఆర్డర్ వేసింది నేను. ప్రస్తుతానికి నా సర్వీస్ లో సగం వయసులో నీకు ఊరికే చేశానంటావు. ఏం చేశావు నువ్వు? ఇన్స్పెక్టర్ గారు నేనేం చేయలేదు. అసలు నేనే అసలు చేయలేదు సార్. ఇదంతా మీరు ఎవరు చేసింది కాదా? మా అల్లుడు శ్రీధర్ చేసిన పని. నానా శ్రీధర్, చాలా మంచి పని చేశావు. ఎలాగైతేనే అమ్మవారి హారాన్ని కాపాడావు. ఇందులో నేను చేసింది ఏముంది? అమ్మవారి హారాన్ని అమ్మే కాపాడు. కమాన్ మిస్టర్ శ్రీధర్, ట్రైనింగ్ లో అధికారులను మెప్పించావు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దురంతాలని అరికట్టడానికి నీలాంటి తెలివైన ఆఫీసర్లు చాలా అవసరం. అందుకనే ఒక స్పెషల్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేశాం. నువ్వు త్వరలో వెళ్ళి చేరాలి. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ ఆల్ లక్.